ఉత్తుత్త పదవుల కోసం కరీంనగర్ మంత్రుల కయ్యం. కార్పొరేషన్ పదవులపై పొన్నం వర్సెస్ దుద్దిల్లా. శ్రీధర్ బాబు వర్గానికే ఇచ్చుకున్నారని అలక, తనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ఇచ్చారని ఆగ్రహం. దీపాదాస్, వేం నరేందర్ కు పొన్నం ఫిర్యాదు. ఇవే మన బతుకులంతా ఫిర్యాదుల దగ్గరనే అయినాయి. పొన్నం ప్రభాకర్ అన్న, మన బతుకులు మొత్తం ఫిర్యాదుల దగ్గరనే అయినాయి. వాళ్ళ పనులేమో వాళ్ళు చేసుకుంటా పోతాను. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈయన మన వెంకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాళ్ళ పనులేమో దోసుకత్తునుడు అవుతాను. మీ పనులేమో ఫిర్యాదుల దగ్గర ఆగినాయి. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇటీవల చైర్మన్లను నియమించింది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన రోజు సాయంత్రం 37 మందికి పదవులు ఇచ్చినట్టు ప్రకటించింది. అయితే ఈ పదవుల అంశం కరీంనగర్ జిల్లా మంత్రుల మధ్య చిచ్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మంత్రులుగా ఉన్నారు. పదవులు ఇచ్చేటప్పుడు తనకు సంప్రదించలేదని పొన్నం ప్రభాకర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని తన వాళ్ళకే ఇచ్చుకుంటే నా వాళ్ళ పరిస్థితి ఏంటని మండిపడ్డారని సమాచారం. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో తన గోడు వెళ్లబోసుకున్నట్టు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. కేబినెట్ లో సర్కారులు నన్ను పట్టించుకోవడం లేదు, ఆయన మాట చెల్లుతుంది అంటూ సన్నిహితులతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను ప్రభుత్వం నియమించింది. వీళ్ళిద్దరు కూడా శ్రీధర్ బాబు కోటరి నాయకులు కావడంతో పొన్నం అలక వహించారు. ఇక్కడ మాట్లాడవలసింది అది కాదు. పొన్నం అన్న, నీ మనసులు నా మనసులు కాదు మాట్లాడవలసింది. బీసీలకు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చిండ్లు, ఎస్సీలకు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చిండ్లు, బీసీల జనాభా ఎంత, ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చిండ్రు, ఎస్సీల జనాభా ఎంత, ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చిండ్రు, బ్రాహ్మణుల జనాభా ఎంత, ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చిండ్రు, ఎస్టీల జనాభా ఎంత, ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చిండ్రు. గీలోలి పెట్టు, నా కోటరికి రాలే, నా చుట్టూ తిరిగేటోళ్ళకి రాలే, ఇక్కడనే ఫెయిల్ అవుతాను మీరు. బ్రాహ్మణులు 1% కూడా ఇక్కడ లేడు, ఒక్కని పెట్టిన ఆల్రెడీ. 23% ఉన్న దళితులు ఒక కార్పొరేషన్ ఇచ్చిన, అది కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చింది. ఎస్సీఓనికి ఎస్సీ కార్పొరేషన్లోనే ఎట్టేసిండు వాడిని. బీసీలు సగం మంది ఉన్నారు 4 కోట్లలో, వాళ్ళకు 3 ఇచ్చింది. రెడ్డిలు 3% ఉన్నారు, వాళ్లకు 17 ఇచ్చిండ్రు. బీసీలకు ఈ వెలుమలు 1% ఉన్నారు, 1% కూడా ఉండరు కానీ 2 ఇచ్చింది. కమ్మలు 1% ఉండరు, వాళ్ళకి 2 ఇచ్చింది. ఓసీలు అంతా కలిసి 20 మందికి ఇచ్చిండ్రు. మిగతా అటోటి ఇటోటి పడేసుకుంటూ వచ్చింది. ఎస్టీలకు 3 ఇచ్చింది, మైనార్టీలకు 2 ఇచ్చింది. ఇక ఇది వీళ్ళ సామాజిక న్యాయం. ఇక ఉత్తుత్తి పదవులు ఏంది, అది గచ్చి పదవులే. అలా కూర్చుంటారు రాదా ఫండ్ వస్తే మన వర్గాలకు ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి లోన్లు శాంక్షన్ కావా? ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నుండి ఏంది మా అంటే 4 వీలర్ తీసుకొచ్చుకుంటారు, అంతకంటే ఎక్కువ ఏం తీసుకొచ్చుకోరు. 100లో మనకు తెలిసినోడు, దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు మనకు రెడ్డి దోస్తున్నాడు అనుకో, మన పేరు మీద వాహనం వాడు తీసుకొని వాడు నడుపుకుంటా మనకు 50,000 20,000 ఇస్తారు. ఇట్లా చాలా వెనుకబడిపోయినాం. కాబట్టి దుద్దిల శ్రీధర్ బాబు మీద నువ్వు చేయవలసిన ఫైటింగ్ అది కాదు. పేపర్ మొత్తం తీసేసి అది చింపి పడేసి 37 ఉంటే 36 అనుకున్న 18 కార్పొరేషన్లు బీసీలకు ఇవ్వాలి. 18లో సగం అనుకున్న 10 కార్పొరేషన్లు ఎస్సీలకు ఇవ్వాలి, 6 కార్పొరేషన్లు ఎస్టీలకు ఇవ్వాలి. మిగతా ఇగో అసలు బాపనోళ్ళకి అవసరమే లేదు. ఓసీలకు అందరికి కలిసి ఒక్క కార్పొరేషన్ ఉంటే చాలు. కానీ ఆల్ కార్పొరేషన్ లీడ్ చేసేది ఓసీలు. ఇగో ఈ రాజకీయం బాలు నేను చెప్పినా కదా, గిట్లున్నది దేశం, రాష్ట్రం కూడా గిట్లనే ఉన్నది. గిట్ల దిప్పురు దీన్ని. గిట్ల తిప్పాలంటే ఎస్సీలు రాజకీయం నేర్చుకోవాలి, బీసీలు రాజకీయం నేర్చుకోవాలి, ఎస్టీలు నేర్చుకోవాలి. ఇది ఎస్సీలకు వచ్చింది, రాజకీయం చేయడం ఎస్సీలకు వచ్చింది కానీ బీసీలు కలిసి వస్తలేదు. దానివల్ల మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు.